ఫ్రెండ్స్ మీరు మీ ఛానల్లో 4,000 అవర్స్ వాచ్ టైం అదే విధంగా 1000 సబ్స్క్రైబర్స్ అనేది నేను ఫాలో అయినట్టుగా 30 వీడియో స్ట్రాటజీస్ తో ఫాలో అయినట్టయితే మీరు ఈజీగా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను నా 3 ఛానల్స్ లో ఈ స్ట్రాటజీ అనేది యూజ్ అయితే చేసి నేను 2 ఛానల్స్ లో 4,000 అవర్స్ వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఒక్క ఛానల్లో మాత్రం ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయితే అవ్వలేదు. అది ఎందుకనేది కూడా మీకు వీడియో కంటిన్యూషన్ లో చెప్పడం అయితే జరుగుతుంది. చూసుకున్నట్టయితే మీరు చేస్తున్న కంటెంట్ లో లేదా మీరు ఇంకా ఒక కంటెంట్ అనేది ఫిక్స్ అవ్వనట్టయితే మీరు ఎలాంటి కంటెంట్ చేయాలనుకుంటున్నారో అందులో ప్రజెంట్ ఆడియన్స్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఎలాంటి వీడియోస్ ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారనేది మీరు ఆలోచించాలి. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, మీలో ఉన్న క్రియేటర్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఎప్పుడైనా సరే మీరు ఒక కంటెంట్ ఒక వీడియో చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఒక క్రియేటర్ లాగా అస్సలు ఆలోచించవద్దు. ఒక ఆడియన్స్ లాగా నా ఛానల్ చూసి ఆడియన్స్ నా ఛానల్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేది ఆ విధంగా నేను ఒక ఆడియన్స్ లాగా ఆలోచించి కంటెంట్ రీసెర్చ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో 100% ఎప్పుడైనా సరే ఒక వీడియో మీరు చేద్దాం అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్గా మీరు రీసెర్చ్ అనేది డెఫినెట్గా చెయ్యాలి. ఏదో ఒక వీడియో అనేది చేసేద్దాంలే ఏదో విధంగా వ్యూస్ వస్తాయని లేనైతే అనుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు అది వర్కౌట్ అవ్వచ్చు కొంతమందికి, నేను కాదని చెప్పను, కానీ ప్రతిసారి అది వర్కౌట్ అయితే అవ్వదు. మెయిన్గా స్మాల్ యూట్యూబర్స్కి అయితే 100% నేను అబ్జర్వ్ చేసింది ఆ విధంగా వర్కౌట్ అయితే అవ్వదు. ముందు రీసెర్చ్ మీద ఫోకస్ అయితే చెయ్యాలి. సో మరి రీసెర్చ్ అంటే ఏం చేయాలనేది మీలో చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఒక టాపిక్ ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు ఆ టాపిక్ అనేది యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్గా ఒక వీడియోకి ఆల్రెడీ మీరు ఏదైతే టాపిక్ అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక వైరల్ వీడియో ఉంటుంది, అంటే వ్యూస్ ఎక్కువ వచ్చిన వీడియో ఉంటుంది. కంటెంట్ అనేది గ్యాప్ ఉంటుంది. ఆల్రెడీ ఆ కంటెంట్ అనేది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, కానీ రీసెంట్ టైంలో ఆ కంటెంట్ అనేది ఉందా లేదా, ఆ కంటెంట్ అనేది గ్యాప్ వచ్చిందా అనేది కూడా మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెస్ కంటెంట్, కొన్ని కంటెంట్ చూసుకున్నట్టయితే అంటే కొన్ని వీడియో చూసుకున్నట్టయితే కొన్ని టాపిక్స్ మీద చూసుకున్నట్టయితే కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏదైనా ఒక టాపిక్ అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఏ విధంగా ఉందనేది మీరు వెరిఫై అయితే చేసుకోండి. ఫస్ట్ 20 వీడియోస్ అనేది ఈ బేసెస్ మీద అయితే చేయాలి. అసలు ఆడియన్స్ ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు, అదేవిధంగా మీరు ఏదైతే టాపిక్ అనుకుంటున్నారో ఆ టాపిక్ మీద ఆల్రెడీ కంటెంట్ అనేది ఉందా లేకపోతే కంటెంట్ అనేది గ్యాప్ వచ్చిందా, అదేవిధంగా లెస్ కంటెంట్ ఉందా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత ఎలాంటి కంటెంట్ చేయాలనేది ఆ విధంగా మీరు ఫస్ట్ 20 వీడియోస్ అనేది మీరు ఆలోచించి చేయండి. సో ఇక్కడ నేను చెప్పేది ఫస్ట్ 20 వీడియోస్ కూడా మీరు వీడియో క్రియేట్ చేసేటప్పుడు ప్రెజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అదేవిధంగా లొకేషన్ కానీ అదేవిధంగా ఆడియో కానీ అలాగే వీడియో లెంత్ వీటి మీద కూడా ఫోకస్ ఉండాలి. ఇవన్నీ కూడా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీటి మీద కూడా ఫోకస్ అయితే ఉండాలి. అదేవిధంగా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియోకి సంబంధించి SEO, ఎందుకంటే కొన్ని కంటెంట్ చూసుకున్నట్టయితే మనకు సర్చబుల్ కంటెంటే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. చిన్న ఛానల్స్లో చూసుకున్నట్టయితే, పెద్ద ఛానల్స్ గురించి మాట్లాడడం లేదు, చిన్న ఛానల్స్లో ఎక్కువగా వీడియోస్ అనేది SEO అంటే సెర్చ్ నుండే చూస్తుంటారు. కాబట్టి వీడియోకి సంబంధించి SEO పర్ఫెక్ట్గా చేయాలి. అదేవిధంగా థంబ్నెయిల్ బాగుండాలి, టైటిల్ బాగుండాలి, వీటి మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ అయితే చేయాలి. మీరు ఇప్పటి నుండి 30 వీడియోస్ అనేది మీ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ 20 వీడియోస్ అనేది ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఒకసారి మీకు రైట్ అనిపిస్తే మాత్రమే ఫాలో అయ్యి చూడండి. కానీ ఆ 20 వీడియోస్లో ఏదో ఒక వీడియో అయినా సరే వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే ఆ 10 వీడియోస్ 20 వీడియోస్లోనే ఒక వీడియోకి ఎక్కువగా రీచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు పర్ఫెక్ట్గా చేసినట్టయితే. ఆ 20 వీడియోస్లో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువగా వచ్చిన వీడియో ఏంటి, ఆ టాపిక్ ఏంటి. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఎక్కువసేపు ఆ వీడియోలో ఆడియన్స్ ఉన్నట్టనమాట. ఆ విధంగా ఉన్నట్టయితే అలాంటి కంటెంట్ని యూట్యూబ్ ఆల్గరిథం కూడా ఎక్కువగా రికమెండ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా చూసుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే CTR ఎక్కువగా ఏ వీడియోకి వచ్చింది, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మన కంటెంట్ని మనం ముందుగా పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నట్టయితే ఆ తర్వాత ఆడియన్స్కి మనము ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనేది అర్థమవుతుంది. సో కొన్నిసార్లు ఇది ఫ్లాప్ అవ్వచ్చు, నేను 100% వర్క్ అవుతుందని అయితే చెప్పాను. నాకు కూడా 2 ఛానల్స్లో వర్కౌట్ అయింది, ఒక ఛానల్లో ఫ్లాప్ అయింది. కానీ నేనేం చేశాను, మళ్ళీ నెక్స్ట్ 30 వీడియోస్కి కూడా అదే విధంగా ఫాలో అయ్యాను. అప్పుడు కూడా రీచ్ రాలేదు. అయినా సరే మళ్ళీ నెక్స్ట్ 30 వీడియోస్ కూడా నేను ఇదే విధంగా ఫాలో అయ్యాను. తర్వాత
దీన్ని రీచ్ అయితే అయ్యాను. అందుకే మీకు చెప్తున్నాను, ట్రై చేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి, లేకపోతే లేదు. సో ఈ 20 వీడియోస్లో మీరు వీటిని అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ 10 వీడియోస్ అనేది ఈ 20 వీడియోస్లో ఏవైతే ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియోస్, అదేవిధంగా ఏవైతే ఎక్కువగా ఏ వీడియో ఉన్న అంటే యావరేజ్ వీడియో రేషన్ ఉన్న వ్యూస్, అదేవిధంగా CTR వచ్చిన వీడియోస్ అయితే ఉంటాయో వాటిని మీరు కొన్ని రిపీట్ అయితే చేయండి. సో రిపీట్ చేయడం వల్ల ఆల్రెడీ మీ ఛానల్ని చూసిన ఆడియన్స్ ఎవరికైతే ఉంటారో అదే వీడియోస్ అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వీడియో అని చెప్పడం లేదు. ఆ టాపిక్ మీద ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ వచ్చారు, యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఎక్కువ వచ్చింది, అదేవిధంగా CTR ఎక్కువ వచ్చిందో ఆ వీడియోస్కి సంబంధించి అలాంటి టాపిక్ మీద మీరు నెక్స్ట్ కొన్ని వీడియోస్ అనేది రిపీట్ అయితే చేయండి. సో ఈ విధంగా మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే 4000 అవర్స్ వాచ్ టైం అనేది ఊరికే ఏదో మనం అనుకున్నంత ఈజీగా రావడం అయితే జరగదు. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే మనం కంటిన్యూగా ఈ విధంగా వీడియోస్ అనేది చేసినప్పుడు ఒక్క వీడియో అయినా సరే వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక్క వీడియోనే మనకు 4000 అవర్స్ వాచ్ టైం కూడా తెచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అంతెందుకు నా ఒక ఛానల్లో చూసుకున్నట్టయితే నేను ఇదే విధంగా 20 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఆ 20 వీడియోస్ నుండి నాకు ఒక 600-700 వాచ్ టైం అయితే వచ్చింది. కానీ ఆ 20 వీడియోస్ నుండి నేర్చుకున్న దాని నుండి నేను నెక్స్ట్ 10 వీడియోస్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ 10 వీడియోస్కి చూసుకున్నట్టయితే యావరేజ్గా నాకు ఒక 20,000, 15,000, 10,000, 5,000 ఈ విధంగా వ్యూస్ అయితే వచ్చి నాకు 4000 అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయ్యింది. ఇంకో వీడియోకి మీకు 10,000, 12,000 వ్యూస్ వచ్చినా సరే 4000 అవర్స్ వాచ్ టైం అనేది 12,000 వ్యూస్ వచ్చాయనుకోండి, 10 వీడియో చూసుకున్నట్టయితే 2,20,000 వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఒక వీడియో వచ్చేసి ఒక పర్సన్ 2 మినిట్స్ అనేది చూసినట్టయితే 1,20,000 వ్యూస్ వచ్చినా సరిపోతుంది 4000 అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వడానికి. సో మీకు ఒక కొంత మ్యాథమెటికల్గా అనిపించవచ్చు, కానీ ఇది రియాలిటీ అన్నమాట. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, రాకపోతే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. సో ఇంతే నేను చెప్పదలుచుకునేది. కానీ ఈజీగా 4000 అవర్స్ వాచ్ టైం రావడానికి మీ వీడియోస్ ఏం మీరు చూసుకోండి, మీ ఫ్రెండ్స్ ఫోన్లో చూసుకోండి, మీ ఫ్యామిలీ ఫోన్లో చూసుకోమని నేనైతే చెప్పడం అయితే జరగదు. మరి ఇదంతా చెప్పావన్నా మరి 1000 సబ్స్క్రైబర్స్ పరిస్థితి ఏంటనైతే అనుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ 4000 అవర్స్ వాచ్ టైం నేను ఏదైతే 30 వీడియో స్ట్రాటజీ చెప్పానో ఇది పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయినట్టయితే ఈ 1000 సబ్స్క్రైబర్స్ అనేది మీకు ఈజీగా రావడం అయితే జరుగుతుంది. నాకైతే ఈజీగా 4000 అవర్స్ వాచ్ టైం రాకముందే నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా కంప్లీట్ అయ్యారు 3 ఛానల్స్లో కూడా. ఎందుకంటే కంటెంట్ ప్రజెంటేషన్ మంచిగా ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటారు. అలా అని మీరు ప్రతి వీడియోలో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పాలి. ఎందుకంటే అది మన ధర్మం. యూట్యూబర్గా మన ధర్మం ఏంటి, మన కంటెంట్ అనేది నచ్చినా, మన వీడియో అనేది నచ్చినా సరే వీడియోకి లైక్ చేయమని చెప్పాలి, కామెంట్ చేయమని చెప్పాలి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇది మన వృత్తి ధర్మం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోని మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.